ఇక మరో వార్త చూసుకోవచ్చు. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పోస్టులపై సమాధానం ఇవ్వండి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం. ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అంశంపైన విచారణ వాయిదా వేయడం జరిగింది. మరోసారి ఏదైతే ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సూర్యాపేటకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన వేసినటువంటి ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సిబిఐ వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇది కేసు పక్కదారి పట్టేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అదే నేపథ్యంలో ఈయన ఇటీవల చేసినటువంటి కవిత బెయిల్ విషయానికి సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు మొన్న కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పోస్టులపై సమాధానం ఇవ్వండి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం. ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అంశంపై విచారణ వాయిదా. ఓటుకు నోటు కేసు విచారణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభావం చూపే అవకాశం ఉన్నందున దానిని ట్రయల్ను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. బారాసా ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఆగస్టు 29న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారంపై ధర్మాసనం సోమవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారాన్ని కోర్టు దృష్టికి తెస్తూ పిటిషనర్ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి తాజాగా దాఖలు చేసిన వ్యాజ్యకాలిక దరఖాస్తు ఐఏపై 2 వారాల్లోపు సమాధానం సమర్పించాలని పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఐఏలో రోహిత్కి ఫోటోపై జస్టిస్ గవాయ్ అభ్యంతరం. సోమవారం కేసు విచారణ మొదలైన వెంటనే జగదీష్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదనను ప్రారంభిస్తూ తాము దాఖలు చేసిన ఐఏ గురించి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కవిత బెయిల్ గురించి తెలంగాణ కాంగ్రెస్ విభాగం సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి ఫోటోను పొందుపరిచిన విషయాన్ని జగదీష్ రెడ్డి తరపున న్యాయవాది ఐఏలో ప్రస్తావించారని న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తప్పుపట్టారు. న్యాయవాదిగా మీరు కూడా అందరి తరపున హాజరవుతుంటారు కదా, అలాంటప్పుడు కనీసం ఆ ఫోటోను ముకుల్ రోహిత్ గిద్ది చూపకుండా ఉండాల్సింది అని అన్నారు. ఇది మంచి అభిరుచి కాదని వ్యాఖ్యానించారు. ఐఏలో అది కూడా ఉండాల్సింది కాదని ఎలా వచ్చిందో తెలియదని ఆర్యమ సుందరం బదులిచ్చారు. అది దాఖలు చేసింది మీరే కదా, రాజకీయ నాయకులు కోర్టులు న్యాయవాదులను వివాదాల్లోకి ఎందుకు లాగుతున్నారు అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. దీంతో ధర్మాసనానికి ఆర్యమ సుందరం క్షమాపణలు చెప్పారు. అనంతరం ఆయన తన వాదనను కొనసాగిస్తూ ఇక్కడ ఫోటోల కంటే అందులో పేర్కొన్న అంశమే ముఖ్యం. తెలంగాణ కాంగ్రెస్ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులో కబ్జా కోర్లకు ఒక రూల్, సర్కార్కు ఒక రూల్, వాట్ ఈస్ దిస్ అధ్యక్ష అని పేర్కొంటూ కవితకు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పు కాపీని ఉంచారు అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. బెయిల్ వచ్చిందా, ఇచ్చారా, ఇందులో ఏది కరెక్ట్ అని తెలంగాణ కాంగ్రెస్ అధికారిక వాట్సాప్లో పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ లూద్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవి ఆగస్టు 29వ తేదీకి సంబంధించిన పోస్టులని 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై బహిరంగంగా విచారణ వ్యక్తం చేస్తూ ప్రకటన చేస్తారని చెప్పేసి పేర్కొన్నాడు. మరో రాష్ట్రానికి బదిలీ చేసిన అధికారులు ఉంటారు కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఆర్యమ సుందరం వాదనలను కొనసాగిస్తూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి హోంశాఖ ఏసీబీకి ఇన్ఛార్జిగా ఉన్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసినా ఆ అధికారులు ఉంటారు కదా అని ప్రశ్నించారు. అందుకు ఆర్యమ సుందరం బదిలిస్తూ ఇక్కడ ముఖ్యమంత్రి ప్రాసిక్యూషన్ ఇన్ఛార్జిగా ఉన్నారని, వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే అలా ఉండలేరన్నారు. ముకుల్ రోహిత్కి జోక్యం చేసుకుంటూ ఇప్పటికే ట్రయల్ సగం పూర్తయిందని 25 మంది సాక్షులను విచారించారని తెలిపారు. గత ప్రభుత్వం నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ హయాంలోనే ఇదంతా జరిగినప్పటికీ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి మరి నిన్న కోర్టు దృష్టికి అయితే ఈ 2 అంశాలు కూడా కవితకు సంబంధించినటువంటి బెయిల్ అంశం కావచ్చు, మరో పక్కన ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి దాంట్లో వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్నటువంటి అంశం పైన నిన్న సుప్రీంకోర్టులో వాదోపవాదాలైనాయి. ఇక్కడ దీంట్లో ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ముకుల్ రోహిత్కి ఎవరైతే ఉన్నారో ముకుల్ రోహిత్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి తరపున వాదిస్తూ ఉన్నాడు కేసుని. ఓటుకు నోటు కేసు వేరే రాష్ట్రానికి ఎందుకు, ఇది రాష్ట్రంలో ఉంటే బాగుంటుంది కదా అనేది సుప్రీంకోర్టులో ముకుల్ రోహిత్కి రేవంత్ రెడ్డి తరపున వాదిస్తూ ఉన్నాడు. ఇంకొకరేమో ఇక్కడ ఉన్నటువంటిది ఎవరైతే ఆర్యమ సుందరం ఏమో జగదీష్ రెడ్డి చేసినటువంటి ఆ ఫిల్ పైన ఆయన వాదిస్తూ ఉన్నాడు. దీంట్లో ఏంటంటే ముకుల్ రోహిత్కి ఆయనే కవితకు బెయిల్ విషయంలో కవిత తరపున వాదించినటువంటి లాయరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి తరపు నుంచి వాదించినటువంటి లాయరు ఒకరే. ఇవి ప్రధానంగా కనపడతా ఉన్నటువంటి వార్తలు ఈనాడు పేపర్లో.